ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు మీడియాలో తలుక్కున మెరిసి తనదైన శైలిలో కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. రీసెంట్గా ఆయన మీడియా ముందుకొచ్చి నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే జిల్లాలను కలిపేసేవాడిని అంటూ ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఆయన ఇప్పుడు ఏ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ ఉంటారు, తలుక్కున మెరిచి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కనుక తీసుకుంటే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే జిల్లాలను కలిపేసేవాడిని అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఏంటి సార్ ఆ వ్యాఖ్యలకు కారణం ఏంటి? ఒకటేంటంటే రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడైనా సరే ప్రజల్లో ఎప్పటికప్పుడు నానుతూ ఉండాలి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఏదో రకంగా మీడియాలో కనిపిస్తూ ఉండాలి. అందుకే చాలామంది పేపర్ టైగర్స్ అంటారు. అంటే పేపర్లో న్యూస్ వరకే వాళ్ళు పరిమితం, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకేం ఓట్లు ఉండవు, 10 ఓట్లు కూడా ఉండవు. అలాగే ఇప్పుడు టీవీ చిరతలు వచ్చినాయి. ఈ టీవీ చిరతలు కొన్ని ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు టీవీల్లో లేకపోతే డిజిటల్ మీడియాలో కనిపిస్తున్నారు కాబట్టి మేమే తోపులమి, మాకన్నా ఎవరు ప్రజాసేవ చేసేవాళ్ళు లేదు, మాకన్నా ఎవరు పార్టీని నిలిపేవాళ్ళు లేరు, మా వల్లనే పార్టీ నిలబడుతుంది అనేటువంటి ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. సో రాజకీయ నాయకులు చాలామంది, కిరణ్ కుమార్ రెడ్డి అని కాదు కానీ చాలామంది ఏంటంటే మీడియాలో ఎప్పుడు కనిపించాలి, తమ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటారు. ఆ కోవలోకి బహుశా కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు చేరిపోయారేమో అనిపిస్తుంది. ఆయన రీసెంట్గా ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లని మనం గమనిస్తే కనుక ఆయన మాజీ సీఎం, ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. సోనియా గాంధీ ఏం చెప్తే అది తూచే తప్పకుండా పాటించారు. ఆయన కనుక ఆ రోజున అసెంబ్లీ డిజాల్వ్ చేసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగి ఉండేదో తర్వాత సంగతి. కానీ ఆయన సోనియా గాంధీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఏకగ్రీవంగా విభజన బిల్లుని ఆమోదింపజేసి అసెంబ్లీలో ఢిల్లీకి పంపించినటువంటి లాస్ట్ సీఎం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను సమైక్యవాదిని, రాష్ట్రాన్ని కలిపి ఉండాలి అని చెప్పి నేను భావించాను, కానీ రాష్ట్రం విడిపోయింది అని చెప్పి సమైక్యాంధ్ర అనే ఒక పార్టీ పెట్టి చెప్పు గుర్తుతోటి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఆయనతో సహా ఆ పార్టీలో పోటీ చేసినటువంటి వాళ్ళందరూ 100 కన్నా తక్కువ వచ్చినాయి ఓట్లు, డిపాజిట్లు గల్లంతని అందరికీ. ఆ తర్వాత చాలా రోజుల పాటు రాజకీయాలకి తెరబొరుగయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవిని కావాలని చెప్పి పైరవీ చేశారు, కోరుకున్నాడు ఆయన, ప్రయత్నాలు చేస్తే అప్పట్లో రఘువీరారెడ్డి తర్వాత శైలజానాథ్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఈయనకే వస్తుందని చెప్పేసి భావించి ఈయన ఏదో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాడు అని చెప్పి అనుకున్నారు. యాక్చువల్గా రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నంత వరకు ఏదో రకంగా కన్స్ట్రక్టివ్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అవుతాడు అని చెప్పి ఆయన ఏదో కావడానికే అడుగులు వేస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అధిష్టానం ఈయన్ని నమ్మలేదు, ఈయన సామర్థ్యాన్ని గుర్తించలేదు. ఈయనకి పిసిసి ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కూడా పోద్ది అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు బహుశా. సో పక్కన పెట్టినటువంటి క్రమంలో ఈయన ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీలో జాయిన్ అయిపోయి తెలంగాణ నుంచి బీజేపీ రాజకీయాలు చేయాలని హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని చేయాలని చెప్పి భావించారు. 1-2 సభల్లో తెలంగాణ బీజేపీ సభల్లో కనిపించగానే ఆయన మీద నెగిటివ్గా స్టార్ట్ అయింది. సో దాంతో తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ ఆయన్ని డయాస్ మీదకి ఎక్కించడం కానీ లేదంటే ఆయన కార్యక్రమాలకి పిలవటం కానీ మానేసింది. దీంతో అధ్యక్ష పదవి కావాలి అని చెప్పి అధ్యక్షుని కావాలనుకున్నారు. కానీ ఈలోపు ఏంటి, బీజేపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా సోము వీర్రాజు తర్వాత పురంధరేశ్వరికి బీజేపీ అధ్యక్ష పదవిని ఇచ్చారు. సో దాంతో బీజేపీలో ఈయన అధ్యక్షుడు కూడా కాలేకపోయాడు. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, కూటమి ఏర్పడి రాజకీయ పార్టీలు 2024 ఎలక్షన్లు వస్తే రాజంపేట నుంచి పోటీ చేశాడు ఆయన. రాజంపేట నుంచి పోటీ పెడితే ఆయన ఏదో గెలుస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. ఇంత పెద్ద గాలిలో కూడా అంటే వన్ సైడ్ ఎలక్షన్ కదా 2024లో జరిగినటువంటి ఎలక్షన్ కూటమికి వన్ సైడ్ ఎలక్షన్ స్వీప్
అవును. రాష్ట్రం మొత్తం స్వీప్ అయినా కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు రాజంపేటలో. ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమన్నారు, ఆయనకి గవర్నర్ ఇవ్వబోతుంది బీజేపీ, గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మొదలుపెట్టారు. ఆయనకి రాజ్యసభ ఇస్తారు అని చెప్పి ఇంకొక ప్రచారం మొదలుపెట్టారు. ఓడిపోయినటువంటి వాళ్ళకి రాజ్యసభ గవర్నర్ ఎందుకు ఇస్తారు? పోనీ ఆయన ఏమన్నా బీజేపీలో ఆర్ఎస్ఎస్ని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన, మొత్తం కాంగ్రెస్ పార్టీ భావజాలం పుణికిపుచ్చుకున్నటువంటి లీడర్ ఆయన. అవును, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీ భావజాలం పుణికిపుచ్చుకున్నటువంటి లీడరు. ఆయనకి ఎందుకు గవర్నర్ ఇస్తారు? ఆయన గవర్నర్ ఇచ్చినందువల్ల బీజేపీకి వచ్చే బెనిఫిట్ ఏంటి? పని రాజ్యసభ ఇచ్చినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? శూన్యం కదా. మరి ఎందుకు బీజేపీలో ఉండేటువంటి పెద్దలు ఇస్తారు? ఆ ఈక్వేషన్ లెక్కేసుకుంటే కనుక ఇదంతా కూడా కేవలం ఎగ్జిస్టెన్స్ కోసం, ప్రజల్లో ఏదో ఒక రూపంలో చర్చలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి లీక్స్ తోటి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయన కారణంగా ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు, బట్ చెప్పడం అంత భావ్యం కాదు కాబట్టి నేను ఆ పేర్లు రివీల్ చేయట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అలాగే కెరీర్ పరంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయటం, ప్రజల్లో నాణేలా చేయటం చేస్తూ ఉంటారు. అయితే దీని వెనక వ్యూహం లేదా అని అంటే ఉంది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి బేసిక్గా పొలిటీషియన్. ఆయన అంతమంది క్రికెట్, ఆ తర్వాత క్రికెట్లో కెప్టెన్ స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. సో రాజకీయం లేదా అంటే ఉంది. ఏముంది ఇప్పుడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కావాలి అనేది ఆయనకు బలమైనటువంటి కోరిక. ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూటమి బలంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కింగ్ మేకర్ అయ్యే టైంకి తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఒక ఆలోచన ఆయనకున్నట్టు ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతుంది. అందుకు పురంధరేశ్వరి ఎప్పుడెప్పుడు దిగిపోతుంది, ఆమె ప్లేస్ని ఎప్పుడు ఆక్యుపై చేద్దాము అనేటువంటి ఆలోచన, అలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది వాళ్ళ అనుచర వర్గం నుంచి. సో ఆ క్రమంలో ఇటీవల కాలంలో ఇప్పుడు బీజేపీ 2 గ్రూపులుగా ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఒక గ్రూప్ ఏమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి షాడో గ్రూపు, ఇంకోటేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన షాడో గ్రూపు. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి షాడో గ్రూపు కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని ఇవ్వాలి అనేటువంటి యాంగిల్లో పురంధరేశ్వరుల మీద కంప్లైంట్లు పెడుతున్నారు ఢిల్లీకి అనేది కూడా ఒకటి బీజేపీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. ఓకే, సరే ఈలోపు ఈయన ఏం చేశాడు? అసలు ముందైతే ఆయన ఉన్నాడు అనేది ముందు అనుకోవాలి కదా. ఆయన ఏం చేశాడు? ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఎలా ఉంది అని చెప్తూ, తానైతే కనుక జిల్లాలో విడదీసుండేవాడిని కాదు, అసలు జిల్లాని కలిపి ఉండేవాడిని అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడో ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే ఉండేదే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాలు. ఆ 13 జిల్లాలని కలిపేటువంటి ప్రయత్నం ఆయన చేయాలనుకున్నాడా? ఒకవేళ ఆయనకు అలాంటి పరిస్థితి వస్తే అనేది ఒక ప్రశ్న. లేదు, ఇప్పుడు విడగొట్టినటువంటి జిల్లాలని ఆయన కలపాలనుకున్నారు. విడగొట్టినటువంటి జిల్లాలు 26, వీటిని మళ్ళీ కలపాలనుకున్నాడా, ఏమనుకున్నాడు అనేది ఒక క్లారిటీ లేదు. ఒకటి. 2, అసలు ఆయన సీఎం అయితే ఇలా చేసినవాడిని కాదు, ఆయన అపరిపక్వత ఉంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆ జిల్లాల విడదీయటాన్ని ఆయన విమర్శించారు. అసలు జిల్లాలను విడదీయటానికి రూట్ మ్యాప్ వేసిందే 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. అయితే ఆ టైంలో 2019 ఎలక్షన్లు రావడం ఆడావడి అంతా జరిగింది కాబట్టి జిల్లాల విభజన అనేది తాత్కాలికంగా ఆయన వాయిదా వేసుకున్నారు. ఈలోపు గవర్నమెంట్ మారింది, జగన్మోహన్ రెడ్డి ఆ ఫైల్ను బయటికి తీసి క్లియర్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ నేపథ్యం అసలు కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసా లేదా? ఇప్పుడు జిల్లాలను విడగొట్టాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుది. దాన్ని కంటిన్యూషన్లో జిల్లాలని జగన్మోహన్ రెడ్డి 26 చేశాడు, ఆయనేమో 25 అనుకున్నారు. ఇంకొక వైపు ఏమో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ సామర్థ్యము అన్నిటినేమో ప్రశంసిస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఇండైరెక్ట్గానేమో మళ్ళీ ఇలాంటి పాలసీ విషయాల్లో విమర్శిస్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి, లేదంటే బీజేపీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఉంటే కనుక అటు జగన్మోహన్ రెడ్డి తాను ఇద్దరే ఆంధ్రప్రదేశ్లో కనపడాలి అనేటువంటి యాంగిల్లో ఆయన పావులు గదుపుతున్నట్టు ఆయన స్టేట్మెంట్ ద్వారా
మనకి కొంచెం డెప్త్గా వెళ్తే అర్థమవుతుంది. ఓకే. అంటే తెలుగుదేశం పార్టీని వీళ్ళనంత వరకు సైడ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆయన ఏదో చేస్తున్నట్టు ఆయన మాటల ద్వారా పరోక్షంగా ఆయన సంకేతం ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది విశ్లేషణ చేసుకుంటే. ఓకే. అది జరగనటువంటి పని. ఎందుకనంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఉండేటువంటి బలం ఎంత అనేది అందరికీ తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డికి వాళ్ళ జిల్లాలోనే వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఆయనకి బలం లేదనేది 2014 ఎన్నికల్లోనే తెలిసిపోయింది. సో ఆయన ఆ రోజున ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరైనా చెప్తారు. కానీ ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఆయన ఏం చేస్తున్నాడంటే చాప కింద నీరు మాదిరిగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని వీళ్ళనంత వరకు పరోక్షంగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా రాజకీయాన్ని తీసుకెళ్ళి బీజేపీలోనేమో ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి లాగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అది ఫలించేటువంటి అవకాశం లేదు అనేది ఆయనకు కూడా తెలుసు. బట్ ఆయన పరోక్షంగా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ పబ్లిక్లోకి వెళ్తే ఎలా ఉంటుందనేది ఒక లిట్మస్ టెస్ట్ లాగా ప్రయోగాలు చేస్తున్నారు ఆయన. ఓకే. సో ఆ ప్రయోగాల్ని చంద్రబాబు నాయుడు గమనించుంటారు డెఫినెట్గా. ఆయన ఎందుకంటే ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు ఆయన రాజకీయాల్లో, సీనియర్ కాబట్టి. సో కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ఆలోచన, భవిష్యత్తు, విజన్ ఏంటి అనేది రాజకీయంగా గమనిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆయనకి గవర్నర్ కానీ లేదా అధ్యక్ష పదవి కానీ ఇవన్నీ అందన ద్రాక్షే అని చెప్పి మనం అనుకోవడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో మారచ్చు కూడా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.